హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చిన నోటిఫికేషన్. హైదరాబాద్లోనే జాబ్స్ ఉంటాయి, హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన ఛానల్ ద్వారా మన యూట్యూబ్లో ఈ వీడియోలో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు నోటిఫికేషన్ అనేది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో NGRI హైదరాబాద్ ఉప్పల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీని లోపల మనకు 30/12/2024 నుండి 31/1/2025 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది స్వీకరించబడతాయి. దీనికి సంబంధించిన పోస్టులు వాటి వివరాలు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ ఉంది. ఎస్టీ 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్, ఎస్టీ వాళ్ళకి 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. పే లెవెల్ వచ్చేసి మనకు 25,500 నుంచి బేసిక్ పే ఉంటుంది. దాదాపుగా అన్ని కలిపి 52,100 శాలరీ అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ అర్హత అడిగారు. దాంతోపాటుగా స్టెనోగ్రఫీ అనేది మనకు ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సెలెక్షన్ చేసుకుంటారు. సో అన్ని HRA DA అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి దీనికి సంబంధించి. సో ఇండియన్ సిటిజన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2025 వరకు క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ స్వీకరిస్తారు. సెలక్షన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్, OMR కంప్యూటర్ బేస్డ్ అబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్. దానికి సంబంధించి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్లు వస్తాయి. 100 మార్కులకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 మార్క్స్ పర్ 1 మార్క్కి ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కానీ ఇచ్చారు. దాంతోపాటుగా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంగ్లీషు హిందీలలో టైం డ్యూరేషన్ ప్రకారంగా మనకు ఇస్తారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు మెరిట్ లిస్ట్ అనేది కూడా ఈ 2 టెస్ట్ల ఆధారంగానే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనము 500 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC కానీ ST కానీ PWD కానీ ఉమెన్ కానీ పర్మనెంట్ CSR ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. మనం ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఈ పోస్టులకు సంబంధించి మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ మనకు అవసరం అనేది చూసుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్షీట్, 12th క్లాస్ మార్క్షీట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆర్ అదర్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ రిలేటెడ్ టు PWD, ఇంకేమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. PDF సైజు మనకు 3 MB కన్నా ఎక్కువ ఉండకూడదు అనేది ఇచ్చారు. దానికి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు అనేది కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆన్లైన్లోనే రిసిప్ట్ తీసుకొని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి లాస్ట్ డేట్ మనకు 31/1/2025 ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే లాస్ట్ డేట్ వరకు ఎదురు చూసుకోకుండా ఎంబడే మనకు 30 తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కాగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, దానికి సంబంధించి ఉంటుంది. ఈ ఖాళీలో మరొకసారి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1, STకి 1 ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్కి ఏజ్ రిలాక్సేషన్తో పాటు 27 సంవత్సరాలు, ST వాళ్ళకి 32 సంవత్సరాలు అని ఇచ్చారు. సో జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి
మనకు స్టెనోగ్రాఫిక్ వర్క్ అండ్ ఆర్ సచ్ అదర్ డ్యూటీస్ యాజ్ అసైన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద అథారిటీ అని ఇచ్చారు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.